ఇవాళ మీరు ఆలోచన చేయండి. జగన్ అయినా, బాబు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా? మరి వాళ్ళకి లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా షర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ పాలించే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతు కావాలి. మీ తరపున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి. వైఎస్ఆర్ వారసు రావాలి. వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి అంటే షర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి. చట్టసభలలో కాంగ్రెస్ ను మీరు గెలిపించాలి. నేను ఎక్కువ అడగడం లేదు. 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు ఇవ్వండి. మీ విశాఖ ఉక్కు ఒక ఇంచు కదలకుండా కొట్లాడుతుంది. నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్కబట్టి మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది. మీ నిధులు మీకు తీసుకొస్తుంది. మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. చట్ట సభలల్లో మీరు అవకాశం ఇవ్వండి. 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు షర్మిలమ్మకు ఇవ్వండి. ఎట్లా మీ సమస్యలు పరిష్కారం కావు, ఎట్లా మీ రాజధాని నిర్మాణం కాదు, ఎట్లా పోలవరం పూర్తి కాదు, ఎట్లా ఎవడన్నా వచ్చే విశాఖ ఉక్కును ఎట్లా కొల్లగొడతారో షర్మిలమ్మ చూసుకుంటది, కంచేసి కాపాడుకుంటది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్ లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడి యువకులకు ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు, మనతోని ఏడైతుందని. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణలో కూడా గట్లే ఉండే. ఓ పక్కన మోడీ, ఇంకో పక్కన కేడి. ఉప ఎన్నికలలో 3200 ఓట్లు వచ్చినాయి మాకు. ఆ ఎల్లు అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, తట్టాబుట్ట జరుపుకున్నారు, యాడుంటది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని. కానీ అధైర్యపడలే, నిలబడి కొట్లాడినాం. ఢిల్లీ మోడీ మీద, గల్లీలో ఉన్న కేడి మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం, కేడీని పడగొట్టినాం. ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలివి కల్లోలు. ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. 5 సీట్లు ఉన్న మమ్మల్ని 65 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిందంటే ప్రజలు గొప్పోళ్ళు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు, కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది. మీకు సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది. నేను తోడుగా ఉంటా. మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా. ఏం కావాలన్నా, ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా. మీరు షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి, షర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి. షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కూర్చునే వరకు తోడుగా నిలబడతా. నేను రెడీగా ఉన్నా తోడుగా ఉండడానికి. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? సై 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 అనేటోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా.